లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ఈరోజు ప్రధానంగా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నిన్నే గవర్నర్ గారి ప్రసంగం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో మరి ప్రతిపక్ష పార్టీ హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీ కాబట్టి, అంటే ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ. ఈ నేపథ్యంలో మరి ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీ దగ్గరకు రావటం, సరే లోపలికి వెళ్ళారో లేదా 5 నిమిషాలు కూడా అయిపోతలకనే మరలా పేపర్లో అవన్నీ ఇసిరేసేసి నిరసన కార్యక్రమాలు తెలియజేయటం, అసలు వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, ప్రజలకు ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు అనే అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న గవర్నర్ గారి ప్రసంగం, కనీసం ప్రసంగం అన్నా పూర్తవ్వాలి. గవర్నర్ గారు అంటే గౌరవం కదా సార్, ఖచ్చితంగా అది మనం ఇచ్చే గౌరవం. మరి అటువంటిది ప్రతిపక్ష నాయకులు హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ కాబట్టి, సీట్లో ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ రకంగా నిరసన తెలియజేయడం ఎటువంటి సంకేతం ఇస్తుందంటారు? అంటే ఇప్పుడు ఇవాళ కలుస్తారా గవర్నర్ని, రేపు కలుస్తారా జగన్మోహన్ రెడ్డి? లేదు. ఎందుకంటే గౌరవమే కాదు, ఆయన అంటే భయం కూడా. అదేంటి సార్, గౌరవం కాదు, గౌరవంతో కూడిన భయమా? ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి. అవును అవును. మన కేసులన్నీ అక్కడ ఉన్నాయి. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే మరి ప్లే కార్డులు చించి ఆయనే ఫస్ట్ వేసాడని. పెద్దిరెడ్డి గవర్నర్ పైన వేసిన ఆ ప్లే కార్డులు చించి వేసిన దానికి మొదటి వ్యక్తి మొదటి నిందితుడు అనాలా, లేకపోతే మొదటి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసాడని, మిగతా వాళ్ళందరూ కూడా వేసారని. ఓకే. ఎందుకంటే గతంలో కూడా ఇట్లా బాయ్కాట్ చేసినప్పుడు భార్యాభర్త వెళ్ళి ఆయన కలిశారు. రైట్. లాస్ట్ సెషన్స్లో ఇట్లాగే గవర్నర్ ప్రసంగం అప్పుడు బాయ్కాట్ చేసినప్పుడు కూడా వెంటనే మళ్ళీ సాయంత్రం పొద్దున వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి ఆయన కలిసి ఏదో ఎక్స్క్యూజ్ అడిగారు ఏదో మొత్తానికి. అందుకే అంటున్నా ఇవాళ వెళ్తాడా రేపు వెళ్తాడా అని. ఓకే. ఒకటి, మీకు గవర్నర్ మాట్లాడిన ప్రసంగంలో ఆయన స్పీచ్ పాయింట్స్లో ఏమన్నా తేడా ఉంటే దాన్ని పాయింట్అవుట్ చేయాలి. రేపొద్దున చర్చ ఉంది. అవును. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాలు ఉంటాయి, దాంట్లో మీరు మాట్లాడండి. మీకు నచ్చని అంశాలు, వాళ్ళు చెప్పిన అబద్ధాలయో నిలదీయండి అక్కడ. అదే కదా, దానికోసమే మరి ఈ సమావేశాలు కదా. ఇప్పుడు అది వదిలేసి బాధ్యత, ఈ నిరసన ఏంటి అంటే ఏంటి, మొక్కుబడిగా అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు, అది కదా ముఖ్యం. ఇప్పుడు 11 అని సెటైర్లు. అవును. 11 నిమిషాలు ఉన్నాడు, 9:59కి వచ్చాడు, 10:10కి వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు టైమింగ్స్తో సహా 11 నిమిషాలు అని చెప్తుంటే నగ్గుబాటు, సిగ్గుచేటు. ఏది ఒక పార్టీని నడిపే విధానం ఇదా? ఇప్పుడు ఆయన ఇచ్చిన దాంట్లో చూడండి, 62 లక్షల మందికి మేము పింఛన్లు ఇస్తున్నాం. మరి నువ్వెందుకని ఇవ్వలేకపోయావు? నువ్వు పింఛను 250 చొప్పున ఏదో సంవత్సరం వాళ్ళు ఒకే రోజు అసలు 1000 రూపాయలు పెంచడమే కాదు, ప్రమాణ స్వీకారం నుంచి పాత బకాయిలు కూడా 3000 ఎక్స్ట్రా ఇచ్చారు. కరెక్ట్, 7000 ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఒకటి వాళ్ళని ఏమన్నా నిలదీయాలంటే, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళ హామీ, ఇవాళ 1,08,00,000 మందికి దాన్ని బెనిఫిట్ పొందారు, ప్రయాణాలు చేశారు. అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఇప్పుడు 33.7 కోట్ల మంది తిన్నారని వాళ్ళే వివరాలు స్టాటిస్టిక్స్తో సహా చెప్పినప్పుడు వాటిలో లోపాలుంటే ఎత్తి చూపించాలి. కరెక్ట్. మీకు అది అవకాశం. ప్రతిపక్షంగా ఉండటం అనేది ఒక అదృష్టం ప్రసాద్, ఒక హీరో వర్షిప్. అవును. ఏది అపోజిషన్, రాజశేఖర రెడ్డి హీరో ఎలా అయ్యాడు, అంతకుముందు ఆయన విలన్. అవును. ఏది ఫ్యాక్షను, లేకపోతే ఆయన పైన హత్యాయత్నం, సెక్రటేరియట్లోనే పిస్టల్ షాట్స్, వాళ్ళ నాన్ని నరికి చంపడం, మామూలు చరిత్ర కాదు కదా. ఆ రక్త చరిత్ర కాస్త మరి రాజశేఖర రెడ్డిని జననాయకుడిగా ఎలా మార్చింది. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ప్రతిభా భారతి స్పీకర్గా, 99 2004 పీరియడ్లో అపోజిషన్ లీడర్గా ఇతను ఎలివేట్ అయ్యాడు. అవును.
ఇప్పుడు అమ్మ అని చెప్పి మాట్లాడితే ప్రతిభా భారతిని అమ్మ అమ్మ అని మాట్లాడేవాడు. ఆమె కూడా అతనికి అవకాశాలు ఎక్కువే ఇచ్చేవాడు. పక్షపాతం ఉండేదా? అసలు మామూలుగా, ఎందుకంటే అపోజిషన్ లీడర్గా అవునవును ఆయనకి అది ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని ఇతనంటే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. స్పీకర్కి ఏం సంబంధం, సీఎంకి ఏం సంబంధం, కోర్టులకి ఏం ప్రభుత్వానికి ఏం సంబంధం? నీకు వచ్చిన ఓట్లు, నీకు వచ్చిన సీట్లను బట్టి వచ్చే హోదా. ఇతనికి ప్రత్యర్థి ఎవరు? జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులుగా ప్రజలను చూస్తున్నట్టుగా ఉంది. అదేంటి సార్? హోదా ఇవ్వంది వాళ్ళు, అవును, హోదా ఇవ్వలేదని బ్లేమ్ చేస్తోంది నువ్వు ప్రజలన. ప్రజలని ప్రత్యర్థిగా చూసేవాడు నాయకుడా? అతను ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండదగినాడేనా? అసలు ఎలా రేపొద్దున ఓటు అడుగుతావు? వాళ్ళ సభకి వెళ్ళకపోతే ఇప్పుడు ఈ 11 మంది వాళ్ళకు ఓట్లు ఎలా అడుగుతారు? లేదు ఈ 10 మంది 11 మంది 10 మందిని మార్చేసి కొత్త వాళ్ళను నువ్వు పెట్టినా నీకు ఓటు ఎందుకు వేయాలి అని అడుగుతారు. రేపు పొద్దున ప్రజలు జగన్ నిలదీస్తారు. మీకు గుర్తుందో లేదో, ఆయన ముఖ్యమంత్రిగా ఏదో వాళ్ళ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల్లోకి వెళ్ళి మరి ఏదో అప్పుడు అందరిని నిలదీశారు, మంత్రులు లేకపోతే నాయకులు, ఎమ్మెల్యేలు. మనం చూసాం గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఎలా నిలదీశారో మనం చూసాం. అసలు వీళ్ళు వస్తున్నారంటే వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. అవును, అది కొన్ని ప్రాంతాల్లో జరిగింది. అప్పట్లో జగన్ సీఎంగా మరి మంత్రులు వీళ్ళందరూ ఒళ్ళల్లోకి వస్తున్నారంటే ఇళ్ల మీద పసుపు జెండా ఎగరేశారు. ఇప్పుడు కనీసం అప్పుడేదో కొద్దో గొప్ప వెళ్ళగలిగారు. ఇప్పుడు మరి మీరు ఎలా వెళ్ళి ఓట్లు అడుగుతావు? నేను ఓటు వేసామన్నా, నువ్వెందుకని శాసనసభకి వెళ్ళలేదు అని అడుగుతారు. శాసనసభకి వెళ్ళని నీకు నేను ఎందుకు ఓటు వేయాలి అనేది కామన్ మ్యాన్ ప్రశ్న. అవును, అంటే ఓటు సిగ్గుపడతారు, జనం సిగ్గుపడుతున్నారు ఇతనికి ఓట్లు వేసినందుకు. ఈ అవమానమా లేకపోతే ఈ అగౌరవమా? ఇది జగన్మోహన్ రెడ్డికో ఆ పార్టీకో ఆ 11 మంది ఎమ్మెల్యేలకో కాదు, వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజానికానికి, ఆ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది సానుభూతి పరులు కావచ్చు, అభిమానులు కావచ్చు. 40% ప్రజలను అవమానించాడు. తనకి ఓటు వేయటం ఇవాళ ఆ ఓటరు సిగ్గుతో చితికిపోవాలా? నా ఓటు దండగైంది, జగన్కి వేయటం వల్ల నేను నా ఓటును దండగ చేసుకున్నానని వాళ్ళు జగన్ సిగ్గుపడతల్లా, జనం సిగ్గుపడుతున్నారు. ఇదా మా పార్టీ, ఈ పార్టీకి నేను ఎందుకు ఓటేశాను? ఒకటి, నీకు అక్కడ ఏదైనా తేడాలు వస్తే వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఇప్పుడు దగ్గర 13 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం, ఎస్ఐబిపి ద్వారా ఇంకొక 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, 23 లక్షల కోట్ల పెట్టుబడులు 20 నెలల్లో తెచ్చామని. నువ్వు అప్పుడే అందులో తప్పులు లోపాలు వెతుకు నీ దగ్గర ఉన్న ఆధారాలని బయట చూపించాలి. అవును, ఇప్పుడు నువ్వు మెగా డిఎస్సి నువ్వు పెడతానన్నావు, నీ చెల్లె నిన్ను తిట్టింది, అవును, దగా డిఎస్సి చేసావన్నా. జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, నీ చెల్లె నిన్ను తిట్టింది. వదిన సాక్షి క్యాలెండరు ప్రతి జనవరిలో ఇస్తోంది, నీ జాబ్ క్యాలెండర్ ఏదని అడిగింది ఎవరు? తోడబుట్టిన చెల్లె కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టారు ఏంటి, మెగా డిఎస్సి. మరి 16,000 మంది టీచర్లు వాళ్ళ పని చేస్తున్నారు. అవును, నువ్వెందుకని చేయలేకపోయావు? ఆ 16,000 టీచర్ పోస్టులు నువ్వెందుకని భర్తీ చేయలేకపోయావు? ఒక 6,000 మంది కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు. అవును, అది హయాంలో ఖాళీగా ఉన్నాయి. అవును, జగన్ హయాంలో ఇవన్నీ పోస్టులు ఖాళీగా ఉంటే నువ్వెందుకని భర్తీ చేయలేకపోయావు? వీటికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా, అంటే వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందనే తప్పించుకునే ప్రయత్నం అంటారా? నామోషితోనో సిగ్గుతోనో సభకి ఇవాళ ఎగ్గొడుతున్నాడా, ముఖం చాటేస్తున్నాడా? ఇప్పుడు సభకి నువ్వు ముఖం చాటేస్తే జగన్కి జనం ముఖం చాటేస్తారు. ఓకే, రేపు పొద్దున నువ్వు ఓటు అడగటానికి వెళ్ళావు అనుకో, రేపు పాదయాత్రకి వెళ్ళావు అనుకో, ఏదో అంటున్నాడు కదా పాదయాత్ర అంటే, అది కూడా రేపు చేయడంట. అదే సంవత్సరం ముందు చేస్తాను అంటే కరెక్ట్గా ఎలక్షన్ ముందు చేస్తాను అంతే. అంటే ఎవరి కోసం నువ్వు పార్టీ నడుపుతున్నావు? జనం కోసమా, జగన్ కోసమా? వైసీపీ అనేది జనం కోసమా, జగన్ కోసమా? ఇప్పుడు నువ్వు జనం కోసం పెట్టిన పార్టీ కాదు, నీ కోసమే పెట్టిన పార్టీ. సరే ఓకే, నీ కేసుల కోసం పెట్టుకున్నావు. ఆ కేసులు మొత్తానికి పార్టీ పెట్టినందుకో మరేదో ముఖ్యమంత్రి అయినందుకో నువ్వు రాజకీయాల్లో ఉన్నందుకో డ్రాగాన్. అవును, 14 ఏళ్లుగా నీ కేసులు. అంటే పార్టీ పెట్టిన ఉద్దేశం నీకు నెరవేరింది, ఇక జనం నీకు అవసరంలా. రైట్, మనకదే కనపడుతోంది. ఇప్పుడు శాసనసభ వెళ్ళడంట, శాసన మండలికి వెళ్తాడంట.
అదే కదా, అక్కడ కొంచెం బలం ఉందనా. ఇదేమి డబుల్ స్టాండర్డ్, ఉమ్, ఇది 2 నాలుకల ధోరణి కదా. ఎగ్గొడితే మొత్తం ఎగ్గొట్టాలి. అవును. లేదు నీకు నామోషి అయితే అసెంబ్లీకి నువ్వు ఎగ్గొట్టి మిగతా 10 మందిని పంపించు. కనీసం మీరన్నా వెళ్ళండి పంపించాలి. ఇప్పుడు ఆ రోజు ఎన్టీఆర్ వెళ్ళలేదంటే ఆయన అవమానించారు. ఆయన అసలు సభలో లేకపోయినా ఆయన సస్పెండ్ చేశారు. ఓకే. ఎన్టీ రామారావు సభలో లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారు? ఆయన అసలు లేచి నుంచోవాల, ఆయన సభలో కూర్చున్నాడు. గొడవలు మిగతా వాళ్ళు చేస్తుంటే సభలో మౌనంగా కూర్చున్న ఆయన ఎలా సస్పెండ్ చేస్తారు? ఈ ప్రవర్తన చూసి ఆయన ఏం చేశాడు? వెళ్ళటం మానేశారు. నేను ఈ సభలో అడుగు పెట్టను, వాకౌట్. ఇప్పుడు చంద్రబాబుకి అవమానం జరిగింది, ఆయన భార్యని చాలా దారుణంగా అవమానించారు. అవును. ఎన్టీఆర్ కుమార్తెని. అదే మీ పతనానికి కారణం, మీ ఓటమికి ప్రధాన కారణం. నీకే అవమానం జరిగింది, నాకు కొడతావు. అవును. ఆ రోజు జయలలిత అంటే ఆమెను కూడా మరి చీరలాగారు. కరుణానిధిని మనం చూసాం, ఆయన అసలు పంచలాగారు. వాళ్ళిద్దరూ వాళ్ళ అవమానాలకి వాళ్ళు బాయ్కాట్ చేసినందుకు ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ వెన్నుదన్నుగా నిలబడ్డారు. కరెక్ట్. ఇప్పుడు నిన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఏం చేసేవాళ్ళు? నీకు ఎలా జరిగినాయని వెన్నుదన్నుగా జనం ఎలా నిలబడుద్ది? నువ్వు ఎల్లు, మైక్ అడుగు, ఇవ్వలేదనుకో అవమానపడు. నువ్వు అవమానపడితే అది నీకు అవమానం, అడ్వాంటేజ్ అవుతుంది, ప్రజలకు అవమానం జరిగినట్టు. నీకు జనం నీ వైపు వస్తారు. కరెక్ట్ గా. అంటే జనం తన వైపు వచ్చి నిలబడే అవకాశం జనానికి ఇవ్వడా జగను? వద్దంటున్నారా? అరే ప్రతిపక్షంలో అదే ప్రజలకు ముఖం చాటేయటం, పవర్లో ఉన్నప్పుడు అదే. పవర్లో ఉంటే పరదాలు, ప్రతిపక్షంలో ఉంటే పాదయాత్ర అని చెప్పేసి అంటున్నారు, కానీ రావట్లేదు. మరి తర్వాత వస్తారేమో. హెలికాప్టర్లో తిరగటం, లేకపోతే స్పెషల్ ఫ్లైట్లో తిరగటం. ఇప్పుడు అదే కదా. ఇప్పుడైనా నేల మీదకి వచ్చాడా? ఇప్పుడు జనం అడిగే ప్రశ్న ఏది, జగన్ కళ్ళు ఇప్పటికైనా తెరిచారా? నెత్తి నుంచి నేలకు దిగినాయా? అబ్బే, అవి దిగే కళ్ళు కాదు, అవి నేల మీదకి దిగే కళ్ళు కాదు అని మనకి 20 నెలలు అతని యొక్క ఇది తెలుసు. బట్టి అర్థం చేసుకో. 2 రోజులు ఇక్కడ ఉంటావా? అవును. 5 రోజులు బెంగళూరులో. కర్ణాటకకి మనకేంటి సంబంధం? నీ పోటీ చేసేది కర్ణాటకలోనా? నువ్వు పార్టీ పెట్టింది కర్ణాటకలోనా? ఇక్కడ 5 రోజులు ఉండి అక్కడ 2 రోజులు ఉంటే ఓకే, దట్ ఈస్ ఫైన్. అక్కడే అర్థమైపోవటంలా ఆంధ్రప్రదేశ్ అంటే అతనికి ఎటువంటి లింక్స్ ఉన్నాయో. అంటే నీకు ఓట్లు కావాలి, నీ ఆస్తులు నిలబడాలి, కానీ జనం నీకు అవసరం లేదు. అందుగురించే కదా పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కనీసం అక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేసింది లేదు, చేయమన్నది లేదు, కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు సొంత నియోజకవర్గంలో. అంటే ఇప్పుడు వాళ్ళకి అదొక పెద్ద కంచుకోట. అవును. ఏది, వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి, అట్లాంటి చోట నీకు డిపాజిట్లు పోయినాయి అంటే నువ్వు కక్ష కట్టావా? ఇదేదో మనకేంటంటే అసెంబ్లీ మీద కక్ష కట్టినట్టుగానో లేకపోతే జనం మీద కక్ష కట్టినట్టుగానో కనపడుతుంది. నేను ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ నన్ను గెలిపించలేదు అనేది బాగా ఉన్నట్టుంది మనసులో. అంటే నువ్వు సంక్షేమ పథకాలు నీ సొమ్ము ఇచ్చావా? ఎవరు సొమ్ము ఇవ్వరులేండి. అసలు ఎవరికి సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చేవి కాదు, అది మీ బాధ్యత. పేదరిక నిర్మూలన భాగంలో మీరు వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకున్నారు, స్కీములు అమలు చేస్తున్నారు, అదొక ప్లస్ పాయింట్ అంతే తప్ప అదే మొత్తం కాదు కదా. నువ్వు ఇప్పుడు శాంతి భద్రతలు క్షీణించాయంటావు, ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి పైన లేకపోతే అదే కదా ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అంటున్నారు కదా. ఇప్పుడు అది మాట్లాడు శాసనసభకి వెళ్ళి రేపొద్దున. శాసనసభలో నీ వాయిస్ దాని మీద బలంగా వినిపించకుండా నేను ఢిల్లీ వెళ్తా, ఢిల్లీలో ధర్నా చేస్తా. అది మరి ప్రభుత్వం ఏర్పడిన 15 రోజులకే అనుకుంటా ఢిల్లీ వెళ్ళింది. అప్పుడు అదే తొలి నెలలోనే ఏది 36 మంది చంపేశారు చెప్పేసి వెళ్ళి డైరెక్ట్ గానే రాష్ట్రపతి పాలన అని చెప్పేసి అప్పుడే ఇచ్చేసారు. నెల రోజులకే రాష్ట్రపతి పాలన. అవును. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రపతి పాలనే డిమాండ్. నీ ఎంపీలు వెళ్ళి ఎన్హెచ్ఆర్సీని కలుస్తారు. అవును. హ్యూమన్ రైట్ కమిషన్కి రేపొద్దు నువ్వు వెళ్ళి కలుస్తానంటావు. దానివల్ల ఏంటి లాభం? ఏంటి దానివల్ల ఏం జరుగుతుంది? ఇది నీకేమైనా మార్క్స్ పడతాయా?
అసెంబ్లీకి వెళ్ళి నువ్వు నిలదీసి అవును రాంబాబు చేసిన తప్పేంటి అని నిన్ను అడిగాడు కదా, అవును ఎక్కడ బయట. గుంటూరులో ప్రెస్ లో ఉమ్. మీడియాను ఉద్దేశించి అవును ఆ ప్రశ్న అడుగు. అవును అదే కదా అడుగుతుంది ప్రజలు కూడా. ఇప్పుడు మీరు గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదానికంటే 10 నిమిషాలు ఇక్కడ మాట్లాడితే వేరు దాని వాల్యూ. ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన తప్పేంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన తప్పేంటి, ఉమ్. జోగి రమేష్ చేసిన తప్పేంటి అని అక్కడ అడుగు. అవును నిన్నంట ఆ దువ్వాడు సీన్ ఎదురొచ్చాడంట ఆ. నిన్న అసెంబ్లీలో అవును, వీళ్ళు అవును. బాయ్కాట్ చేసి వెళ్తుంటే ఎమ్మెల్సీ కదా దువ్వాడు సీన్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ ఎదురొచ్చి మరి నమస్కారం ఏదో కాళ్ళకి కాళ్ళ నమస్కారం పెట్టాడట. చేశానంట. ఆ, ఏంటి ఏమన్నాడు ఆ, ఏదో ఏంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి? సీను గ్రేట్ అనో ఏదో అన్నాడంట. అవును. ఏం గ్రేట్ సీను ఏదో అన్నాడు. ఉమ్. అంటే అంటే దువ్వాడ సీను నీకు గ్రేట్, అవును అంబటి రాంబాబు నీకు గ్రేట్, అవును జోగి రమేష్ గ్రేట్. ఇప్పుడు ఈవీఎం నాలుకేసి కొట్టినాడు ఎంత గ్రేట్. అవును అందు గురించి కదా ఆయన ముందుగానే వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళి ములాఖత్ తీసుకున్నారుగా. అంటే ఇప్పుడు ఫోర్జరీ చేసినాడు ఇంకా అసలు మరీ గ్రేటు. ఉమ్. అంటే జగన్కి ఎవరు గ్రేట్ అనేది ఇక్కడే అర్థమైపోవటంలా. ఉమ్. ఆ? ఆయన పరామర్శలు ఏదో బిజినెస్ చేసుకుంటున్నావా, ఎలా ఉంది బిజినెస్, ఫ్యామిలీ ఏంటి, ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయినాయా? ఫ్యామిలీ రచ్చ చేసుకోబాక ఏదో అంటే చెప్పారని ఆ పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటున్నానండి అని ఏదో అన్నాడంట. నాకు మీరు తప్ప ఎవరు లేరు అని ఈయన మళ్ళీ తిరిగి అంటే ఇతను అతనికి చెప్తున్నాడు ఫ్యామిలీ రచ్చ చేసుకోబాకని. అట్లాగంటారా? ఇప్పుడు దువ్వాడ సీను ఫ్యామిలీ రచ్చ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఇక మనం ఏం చేస్తాను, పాపం లోపల అనుకుని ఉంటాడు, బయటకు అని ఉన్నట్లే ఏమో నీ బయటకంటే మళ్ళీ టికెట్ ఇవ్వడేమో అనే ఉద్దేశంతో ఆ? నా ఫ్యామిలీ రచ్చ గురించి అడుగుతున్నావు, నీ ఫ్యామిలీ రచ్చ ఏంటి? ఇప్పుడు తల్లి రచ్చ ఏంటి, ఆ చెల్లి రచ్చ ఏంటి? ముందు ఇప్పుడు గర్గర్కి కహాని అన్నావు, అవును అది దువ్వాడ గర్కి కహాని, ఇది వైఎస్ గర్కి కహాని, మొత్తం వైసీపీ గర్కి కహాని ఇవాళ ఎక్కడుంది? జనం చేతుల్లో ఉందా? అవును. సో ఇప్పుడు ఆ దువ్వాడ సేను ఇవన్నీ మనం ప్రక్కన పెడితే ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్యలు, ఇప్పుడు ఉదాహరణకి కూటమి ప్రభుత్వంలో సమస్యలు లేవా, ఉంటే అది లేవనెత్తవలసిన బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకోవాలి మరి? ఇప్పుడు ఆయన అప్పుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెడతాడు కదా, అంటే ఆయన బాధ్యత అదేలే. ఓకే ఏది ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే బాధ్యత తీరిపోయినట్టే. జంప్ ఇప్పుడు టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాడు. అవునా? అసలు సంవత్సరం మొత్తం ఫ్రైడే టికెట్స్ బుక్డా? ఏది మంగళవారం రాక శుక్రవారం పోక ఆ టికెట్స్ మళ్ళీ అట్లా లంసంగా బుక్ చేస్తే రేటు తగ్గుద్దనేమో. ఇప్పుడు ఒకటి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 3,20,000 కోట్ల అప్పు అనేది అంటున్నారు కదా, వాళ్ళ మీడియా కూడా రాస్తుంది కదా. అదే శాసనసభలో మాట్లాడు, నా హయాంలో 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పే చేశాను, మీరు 20 నెలల్లో 3,20,000 కోట్లు అప్పు చేశారని అడుగు, ఏం సమాధానం వచ్చుద్దో తెలుస్తుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఏం చెబుతాడో జనానికి కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమా, ప్రభుత్వం చెప్పేది నిజమా అనేది తెలియాలంటే, ప్రజలు బేరీజ్ వేసుకోవాలంటే శాసనసభ కరెక్ట్ ప్రాతిపదిక. అవును, ఎందుకంటే అక్కడ మరి రికార్డు, అవును ఆన్ రికార్డ్ ఉంటుంది, ఆన్ రికార్డు నీకు ఆధారాలతో సహా ఉంటుంది. అవును, ఎలా పడితే అలా మాట్లాడదాం. ఈ ప్రభుత్వం 20 నెలల్లో చేసిన అప్పు 80,000 కోట్లు అంట. 80,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు 3,20,000 కోట్లు ఎలా అంటావు? అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఆయన లెక్క ప్రకారం చెబుతున్నా. అదే అదే ఇప్పుడు నువ్వు బడ్జెట్ అప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అవును బడ్జెటేతర అప్పులు ఆఫ్ బడ్జెట్ లోన్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నా. నీ హయాంలో బడ్జెటరీ లోన్స్ గురించి మాట్లాడు, బడ్జెట్ లో పెట్టినంత వరకు వీళ్ళ హయాంలో బడ్జెటరీ లోన్స్ గురించే మాట్లాడు. అట్లా ఉండదు అప్పుడు. అంటే నీ దాంట్లోనేమో బడ్జెట్ ప్రకారం తెచ్చిన అప్పులు మాట్లాడతావు, వీళ్ళ దాంట్లో ఆఫ్ బడ్జెట్ కూడా కలిపి చెప్తావా? ఇది ఎక్కడ చూద్దాం? అంటే కనికట్టు చేద్దామన్నా, మసిబూసి మారేడుకాయ చేద్దామన్నా. వీళ్ళవి గనక 20 నెలల్లో 3,20,000 కోట్లు అప్పు కరెక్ట్ అయితే నువ్వు చెప్పింది, నీ హయాంలో 10 లక్షల కోట్లు. రైట్, 10 లక్షల కోట్ల అప్పు చేసినాడు. ఏ రకంగా 3 లక్షల కోట్ల అప్పు గురించి మాట్లాడతాడు? అసలు మాట వరుస కనుక్కుంటాడు. అంటే తనకేంటంటే ఒక స్టాండ్ లేదు, ఒక రిలయబిలిటీ లేదు. ప్రజల్లో ఇవాళ జగన్ని నమ్మే పరిస్థితి, క్రెడిబిలిటీ కూడా లేదు. ఆ నమ్మకం పెంచుకోవాలి కదా ఖచ్చితంగా. అవును,
ఇప్పుడు నా మీద నమ్మకం పోయింది. నమ్మకం పోయినప్పుడు మళ్ళీ నేను ఎలా నమ్మకం తెచ్చుకోవాలి, మరో మోసానికి వాళ్ళని ఎలా సిద్ధం చేయాలి అని కదా నువ్వు మేకప్ చేయాల్సింది. వాళ్ళు మర్చిపోతారు, జనానికి తక్కువే మరి మతిమరుపు ఎక్కువే ఉంటుంది కాబట్టి నిన్ను మర్చిపోయి క్షమించి ఓటేయచ్చు. ఏది మళ్ళా నువ్వు వాళ్ళ నమ్మకం పొందాలంటే ఇది అవకాశం. ఏది అసెంబ్లీ ఒక అవకాశం. ఆ అవకాశాన్ని నువ్వే కాలదనుకుంటే పాదయాత్ర చేస్తే ఓట్లు పడతాయా? ఇది ఎలా ఉంటే మరి సాక్షి మీడియాలో అంటే వాళ్ళకి అనుకూలమైన పత్రికల్లో కావచ్చు అనేక రకమైన కథనాలు, ఇది ఎలా చేశారు అలా చేశారు ఎట్లా చేశారని చెప్పేసి, మరి దీనికి ఏమన్నా అసలు సాక్షి అంటేనే ఇవాళ ఇప్పుడు అది కూడా అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా అయితే రిలయబిలిటీ కోల్పోయాడో ఆ పత్రిక, ఆ ఛానళ్ళు మొత్తం వాళ్ళ సోషల్ మీడియా. మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇప్పుడు లేకపోతే వీళ్ళు అనేది TV5, ఈటీవీ, ఏబిఎన్ ఏదో అంటారు కదా, అవి చూడండి ఒకసారి మీరు. వాటికి సాక్షికి లేకపోతే బేరీ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు జగన్ను వ్యతిరేకించవచ్చు, కానీ వీళ్ళు టీడీపీని కూడా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు ఈ మీడియా మనం తీసుకున్నట్టయితే వీళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ పొరపాటు చేశారు, పలానాడు బెదిరించాడు, పలానాటి దగ్గర వసూలు చేశారు. ఎన్ని వార్తలు మనం ఈ 20 నెలల్లో చూసాం. ఏబిఎన్లో లేకపోతే ఈటీవీలో, ఈనాడులో, TV5లో కూటమి ఎమ్మెల్యేల పైన, కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేక వార్తలు ఎన్ని వచ్చినాయి. మరి నీ దాంట్లో జగన్కి వ్యతిరేకంగా ఒక్కటి కూడా ఉండదు. మరి ఎలా నమ్ముతారు? అంటే ఏది పార్షియాలిటీ, ఏది ఇంపార్షియల్, ఇవాళ ప్రజలు కూడా డిసైడ్ చేస్తారు కదా. అవును, ఆ సర్క్యులేషన్స్ బట్టి కూడా అర్థమైపోతాం. అంటే మీకు నమ్మకం పెరగాలంటే అసలు మాకు నమ్మకమే అవసరం లేదు, ఏంటి నమ్మకాన్ని కూడా కొంటానంటారా? నమ్మకం అమ్మకంలో దొరకదుగా. అంటే ఒకటి ఇతను పెద్ద కొనుగోలుదారు, దేన్నైనా కొనగలను, నా దగ్గర డబ్బు ఉంది అనేటటువంటి ఒక అహంభావం అది పోవాలి. ఏది ఆ అహం గనక తగ్గితే తప్ప వీళ్ళ వైపు ప్రజలు మళ్ళీ జనం ముఖం చూడరు. మీరు అహం అన్న పదం వాడారు కాబట్టి అడుగుతున్నాను, ఒకవేళ నిజంగానే వారికి గనక అహం తగ్గి అని అనుకుంటే ఖచ్చితంగా ఓటమి ఎదురైనప్పుడు దాన్ని విశ్లేషించుకుంటారు. ఇదిగో మనం ఎక్కడ పొరపాట్లు చేశామని చెప్పేసి. ఇప్పటి వరకు అది జరగల. సో దీనిని బట్టి మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళ నాన్నకు కూడా అహంభావం ఉండేది రాజశేఖర రెడ్డికి, కానీ ఏంటి అది తగ్గిపోయింది. అతని పాత్ర వెనక ఆయన ఆత్మ ఎవరో ఉన్నారు. అవును, ఎవరు? KVP రామచంద్రరావు రాజశేఖర్ రెడ్డిని జననాయకుడిగా మలిచిన విధానం అంటే అది కూడా ఇతనికి లేకుండా పోయింది. అవును, ఇప్పుడు వాళ్ళ నాన్నకున్నటువంటి స్నేహితులు లాంటి స్నేహితుడు కూడా ఇతనికి లేకపోవటమా? అది ఇతని యొక్క మరి ఏమనాలి మనం, అది దౌర్భాగ్యం అనాలా, లేకపోతే అతను చేసుకున్న దురదృష్టం అనాలా, దాన్ని అతనే ఎంజాయ్ చేస్తున్నాడు అనాలా? ఓకే, జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఒక సరైన స్టాండ్ లేదు, ఒక అసలు జనంలో స్పేస్ లేదు. ఇది వాస్తవం. రైట్. ఏది మనం ఇందాక నుంచి మనం చెప్పుకున్నటువంటి విధానం ప్రకారం స్టాండ్ ఎందుకు లేదు అంటే మనం చూసాం. నువ్వు అసలు ఇండియా కూటమో తెలియదు, ఎన్డీఏ తెలియదు. ఇప్పుడు ఒకవైపు నీకు తెలంగాణలో కనపడుతున్నాం, బీఆర్ఎస్ పరిస్థితి ఏమైంది? అవును, వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. రైట్. అక్కడ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు జరిగాయి. ఇప్పుడన్నా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిలబడుద్దా? ఎలా నిలబడుతుంది? 3rd ప్లేస్కి దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇక అక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయిపోయింది. అదే జరిగింది కదా. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్లో 7లో 5 కాంగ్రెస్ 2 బీజేపీ. ఇప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డికి సరైన స్టాండ్ లేదంటే అటు మోడీని లేకపోతే రాహుల్ గాంధీని, వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరి వైపు? వాళ్ళిద్దరూ నీకు ఏ విధమైన మద్దతు ఇస్తారు? ఒంటరి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే. ఏది అసెంబ్లీకి వెళ్తావు, అసెంబ్లీకి వెళ్ళవు, కౌన్సిల్కి వెళ్తావు. ఏంటి ఆ స్టాండ్? మానేస్తే 2 సభలు మానేయండి, రెండింటిని బాయ్కాట్ చేయండి, రాజీనామాలు చేసేసేయండి. అవి కుదరవులేండి, రాజీనామాలు జరగవు. ఆ కౌన్సిల్నే ఇతను రద్దు చేస్తానన్నాడు, గుర్తుంది కదా? అధికారంలోకి వచ్చినప్పుడే అన్నారు కదా, శాసన మండలి రద్దు అని చెప్పి తీర్మానం కూడా పెట్టాడు, బిల్లులు ఆమోదం చేశాడు. ఇప్పుడు ఆ శాసన మండలి ఇతనికి దిక్కు అయిందా? రద్దు చేస్తానన్నది ఇప్పుడు దిక్కు అయిపోయింది. దురదృష్టం ఏంటంటే సరైన స్టాండ్ లేదు, సరైన స్పేస్ లేదు. అంటే ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డికి స్పేస్ లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం. ఏది? నువ్వు జనంలో నువ్వు ఉంటే,
జనం దగ్గర వినతి పత్రాలు స్వీకరిస్తే పులివెందుల శాసనసభ్యుడిగా బాధ్యతారాహిత్యం. పులివెందులు ప్రజలకు చేసింది లేదు, అక్కడ ఓటర్లకు చేసింది లేదు. ఇప్పుడు మనం కార్పొరేట్ సర్కిల్లో సామాజిక బాధ్యత అంటాం, అవును, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ పరిశ్రమలు, ఈ పారిశ్రామికవేత్తలు ఏదో 1% 2% వాళ్ళకు వచ్చే లాభాల్లో అవును సమాజానికి ఏదో చెయ్యండి అని సుప్రీంకోర్టే చెప్పింది. అవును, రోడ్లు వేయండి, డ్రైన్స్ కట్టండి, ఒక సామాజిక బాధ్యత. ఇది రాజకీయ బాధ్యత, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ. అవును, పార్టీ పెట్టావు, ఓట్లు అడిగావు, వాళ్ళు పాపం నా నమ్మి ఓట్లు వేశారు. అవును, ఆ ఓటర్ల పట్ల నీ బాధ్యత ఏది? ఒక బాధ్యతారహితుడిగా ఇవాళ ప్రజల్లో అతను ముద్రపడిన దీంట్లో రైట్, నో స్పేస్. రైట్ సార్, థ్యాంక్ యూ.